మల్లెపాడు గ్రామంలోని శాంతినగర్లో తెనాలి మండల పాస్టర్ ఫెలోషిప్ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాపత్తుని శివకుమార్ కు దైవజ్ఞుడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వెంట నడిచిన ఆ పార్టీ నాయకులకు కూడా ప్రార్థనలు చేశారు. తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాపత్తుని శివకుమార్ మంగళవారం మల్లెపాడులోని శాంతినగర్లో జరుగుతున్న తెనాలి మండల పాస్టర్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ కు ప్రత్యేకంగా దేవుని ప్రార్థనలు చేశారు. ఎన్నికల్లో అపజయం పాలైన మనోధైర్యం నిబ్బరంతో ముందుకు వెళ్తున్న అన్నాపత్తుని శివకుమార్ కు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించినట్లు చెప్పారు. అలాగే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మంచి పరిపాలన అందించాలని ఈ సందర్భంగా పాస్టర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త డేవిడ్ రాజ్, భానుప్రసాద్, చంద్రబాబు, ఝాన్సీ, పెదలంక వెంకటేశ్వరరావు, సిమోను, జానీ, రాజేంద్ర, సైదులు, అజిత్ తదితరులు పాల్గొన్నారు. మండల్ పాస్టర్స్ అండ్ ఫెలోషిప్ మరి శాంతినగర్లో జరుగుతున్నది. ఈ ప్రార్థన దేవుడు ఘనంగా జరిగించారు. మరి ఎక్స్ఎమ్మెల్యే గారు మరి ఈ కూటానికి వచ్చి మరి అందరి ప్రార్థనలు కోరారు. మరి ఆయన ఒక విధంగా ఓటమి చెందినప్పటికీ కూడా ధైర్యముగా ఉండి, అలాగే మరి పార్టీ ఓడిపోయినదని బాధపడుతున్నటువంటి వారికి కూడా ఆయన ధైర్యం చెప్పడం, మరి వైఎస్ఆర్సీపీ మరి పార్టీ అభిమానులందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నా. దేవుడు వారిని దీవించాలని, మరి అలాగే ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చినటువంటి మనోహర్ గారు కూడా మరి యాజకులకు అలాగే అందరికి కూడా క్షేమకరమైనటువంటి పరిపాలన అందించాలని మా తెనాలి మండల్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున పాస్టర్ల సమావేశంలో మరి తెనాలి ప్రాంతంలో చక్కగా పాస్టర్లందరూ కూర్చొని ఇంతవరకు జరిపించుకున్న మాటలను బట్టి భానుప్రసాదయ్య గారు మరి పాస్టర్లందరూ కలిసి చేశారు. చక్కగా జరిగింది. దీనికి మరి ఈ కూడికి మరి పాస్టర్లు పిలుపుని మరి పెట్టిన దైవజనుడు మరి ఆహ్వానించినప్పుడు మరి ఎమ్మెల్యే గారు మంచి మనసుతోటి మరి వచ్చి మరి దైవసేవకులందరితోటి కలిసి అందరికి ఓదార్పు చెప్పాడు. ఎందుకంటే ఇది ఓటమి కాదు, గెలిపే. మేమైతే ఓటమి అనుకోవట్లా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్క విషయం దేవుడు చూస్తున్నాడు. జగన్ గారు ఆయన చిరునవ్వుతోటే ఉన్నాడు అనమాట. ఎందుకంటే 100 మంది ఏకమైన ఎడం పక్క 1000 మంది పడ్డ, కుడి పక్క 10,000 మంది పడ్డ, నేను తోడయ్యి ఉన్నానన్నాడు. ఆయన తోడయ్యి ఉన్నాడు. ప్రజలందరూ చక్కగానే చేశారు కాబట్టి ఇది ఓటము. ఏది చేసినా ఏది పెట్టినా దేవుడు చూస్తున్నాడు. అది గెలుపుతోటే ఉండారు కానీ ఓటములు వాళ్ళు లేరు కాబట్టి మంచి మనసుతోటి ప్రేమతోటి వచ్చి ప్రజలైతే బాధపడుతుంటే మరి శివన్న కూడా మరి జగన్ గారు కూడా అలాగే ప్రజలందరూ బాధపడుతుంటే మీరు ఎవరు బాధపడొద్దు అనేది ఓదార్పిస్తున్నాడు. అలాగే మరి శివన్న కూడా మరి తెనాలి ప్రాంతంలో కూడా మళ్ళీ అందరూ తిరిగి మరి ప్రజలు బాధపడుతున్నా కానీ పాస్టర్లు బాధపడుతున్నా ఎవరు బాధపడొద్దు, మళ్ళీ మనం గెలుస్తాం, మనకేం బాధ లేదు. ఎందుకంటే ఓటంలోనే ఉన్నారు. మరి గెలుపు అనేది ఓటం అనేది అనట్లేదు, గెలుపులోనే ఉన్నారు కాబట్టి మంచి మనసుతోటి మరి అందరినీ ప్రేమతోటి మరి దైవజనులందరినీ కలిసి అందరితోటి ప్రేమతోటి చెప్పి ఓదార్పిచ్చి పోయిన మరి శివన్నకి మా ప్రేమ హృదయపూర్వకంగా మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ